హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద హర్ష డిఎస్సి క్లాసెస్. ఈరోజు మనం ఈ వీడియోలో వచ్చేసి ఇంగ్లీష్కి సంబంధించి ప్రాక్టీస్ బిట్స్ అయితే చూద్దామండి. ఇంగ్లీష్కి సంబంధించి మనము కొన్ని క్వశ్చన్స్ అయితే చూద్దాము గ్రామర్కి సంబంధించి. అందులో ఫస్ట్ బిట్ వచ్చేసి దేర్ ఈజ్ నో క్యాష్ ఇన్ డాష్ హ్యాండ్ అనేసి ఇచ్చారు. చూస్ ద ఆర్టికల్ దట్ ఫిట్స్ ద కాంటెక్స్ట్ అనేసి ఇచ్చారండి. ఆప్షన్స్ వచ్చేసి ఫస్ట్ది ఏ, ఆప్షన్ 2 యాన్, ఆప్షన్ 3 వచ్చేసి ద, ఆప్షన్ 4 నో ఆర్టికల్ ఈజ్ నీడెడ్ అనేసి ఇవ్వడం జరిగింది. సో ఆర్టికల్ అండి, దేర్ ఈజ్ నో క్యాష్ ఇన్ డాష్ హ్యాండ్ అనేసి ఇచ్చారు. హ్యాండ్కి ముందు మనము ఎటువంటి ఆర్టికల్ని యూజ్ చేయాలి అనేసి ఇచ్చారు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి నో ఆర్టికల్ అండి. ఏం ఆర్టికల్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు కొన్ని ఎక్స్ప్రెషన్స్ ఇన్ హ్యాండ్ కానీ, నెక్స్ట్ బై మీన్స్ ఆఫ్ కానీ, బై వే ఆఫ్ కానీ, బై ఛాన్స్ కానీ, వీటికి మధ్యలో ఎటువంటి ఆర్టికల్ అనేది మనం యూజ్ చేయకూడదు. సో ఇక్కడ ఇన్ హ్యాండ్కి ఎటువంటి ఆర్టికల్ అనేది ఉండదండి. సో ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఐడెంటిఫై ద సింపుల్ సెంటెన్స్ అనేసి ఇచ్చారు. ఆప్షన్స్ ఫస్ట్ది హీ వెంట్ టు బెడ్, ఆప్షన్ 2 he went to bed as he was tired, option 3 he was tired and he went to bed, option 4 he went to bed because he was tired అనేసి ఇచ్చారండి. సో మనకు సింపుల్ సెంటెన్స్ అంటే ఓన్లీ మనకు ఒక మెయిన్ క్లాస్ మాత్రమే ఉంటే దాన్ని సింపుల్ సెంటెన్స్ అంటాము. ఇక్కడ హీ వెంట్ టు బెడ్ ఇది ఓన్లీ ఒక మెయిన్ క్లాస్ మాత్రమే ఉంది కాబట్టి ఇది సింపుల్ సెంటెన్స్ అవుతుందండి. సో ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. మిగిలిన సెకండ్ ఆప్షన్ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు హీ వెంట్ టు బెడ్ యాజ్ హీ వాజ్ టయర్డ్ అని ఉందండి. యాజ్ హీ వాజ్ టయర్డ్ అంటే ఇది మనకు సబార్డినేట్ క్లాస్ అవుతుంది. సో సబార్డినేట్ క్లాస్ ఉన్నట్లయితే అదేమవుతుందండి, మనకు కాంప్లెక్స్ సెంటెన్స్ అవుతుంది. ఇక్కడ థర్డ్ ఆప్షన్ చూసుకుంటే హీ వాజ్ టయర్డ్ అండ్ హీ వెంట్ టు బెడ్, ఇక్కడ మనకు అండ్ అనేది ఉంది కాబట్టి ఇది మనకు రెండు మెయిన్ క్లాజులు ఉన్నాయండి. హీ వాజ్ టయర్డ్ అలాగే హీ వెంట్ టు బెడ్, ఈ రెండు కూడా మనకు మెయిన్ క్లాజులు కాబట్టి ఇది మనకు ఏం సెంటెన్స్ అవుతుంది, ఇది కాంపౌండ్ సెంటెన్స్ అవుతుంది. ఇది కాంపౌండ్ సెంటెన్స్. ఫోర్త్ చూసుకున్నట్లయితే హీ వెంట్ టు బెడ్ బికాజ్ హీ వాజ్ టయర్డ్, ఇది మనకు ఏమవుతుందండి, సబార్డినేట్ క్లాజ్ అవుతుంది కాబట్టి ఇది మనకు కాంప్లెక్స్ సెంటెన్స్ అంటే ఇలా ఉంటుందండి. బికాజ్ కానీ, యాజ్ కానీ, సో కానీ ఇలాంటివన్నీ ఉంటే మనకు అది ఏమవుతుంది అంటే కాంప్లెక్స్ సెంటెన్స్ అవుతుంది. అండ్ అనేసి వస్తే అంటే టూ మెయిన్ క్లాజెస్ని కంబైన్ చేస్తూ ఉంటే అది మనకు కాంపౌండ్ సెంటెన్స్ అవుతుందండి. కంపల్సరీగా క్వశ్చన్ అయితే ఇస్తారండి. సింపుల్ సెంటెన్స్ అంటే ఓన్లీ మనకు ఒక్క మెయిన్ క్లాజ్ మాత్రమే ఉంటే దాన్ని సింపుల్ సెంటెన్స్ అని చెప్తామండి. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ వచ్చేసి చూస్ ద సెంటెన్స్ ఇన్ ద ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అనేసి ఇచ్చారు. ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉండేటటువంటి సెంటెన్స్. ఆప్షన్స్ ఫస్ట్ది ఐ హ్యావ్ ఏ రెడ్ బుక్, ఆప్షన్ 2 షీ హ్యాస్ ఏ బ్రోకెన్ చైర్, ఆప్షన్ 3 హ్యాస్ హీ జస్ట్ ఫినిష్డ్ హిజ్ వర్క్, ఆప్షన్ 4 షీ హ్యాస్ ఏ ఫినిష్డ్ ప్రాజెక్ట్ ఇన్ హర్ హ్యాండ్ అనేసి ఉందండి. సో మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అంటే ఎలా ఉంటుందండి, ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అంటే సబ్జెక్ట్ ఉంటుంది, అలాగే హ్యాస్ ఆర్ హ్యావ్ ఉంటుంది, నెక్స్ట్ V3 ఉంటుంది, తర్వాత ఆబ్జెక్ట్ ఉంటుంది. సో ఇది మనకు ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్కి ఉండాల్సిన స్ట్రక్చర్ అనమాట. ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అంటే ఎలా ఉంటుంది, ఒక సబ్జెక్ట్, హ్యాజ్, హ్యావ్, V3 అలాగే ఆబ్జెక్ట్ ఉంటుంది. ఇచ్చినటువంటి సెంటెన్స్ చూసుకున్నట్లయితే మనకు ఇక్కడ థర్డ్ ఆప్షన్ అండి. థర్డ్ ఆప్షన్లో వచ్చేసి హ్యాస్ హీ జస్ట్ ఫినిష్డ్ హిజ్ వర్క్. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే హరి సెడ్ టు హిమ్సెల్ఫ్ వై ఈజ్ దిస్ అనేసి ఇచ్చారు. చూస్ ద కరెక్ట్ రిపోర్టెడ్ స్పీచ్ ఆఫ్ ద సెంటెన్స్. దీనికి రిపోర్టెడ్ స్పీచ్లో మనము చేయాల్సి ఉంటుంది. ఇక్కడ రిపోర్టెడ్ స్పీచ్లో సెడ్ అనేది ఎలా మారుతుందండి, ఆస్క్డ్గా మారుతుందన్నమాట. సో ఇక్కడ మనకు వాట్ అనేది మార్చినప్పుడు ఎటువంటి వాట్ అనేది మనము డైరెక్ట్ స్పీచ్లో మనకు క్వశ్చన్ ట్యాగ్ ఉన్నట్లయితే అంటే వాట్, వై ఇలాంటి
క్వశ్చన్ మార్క్ ఉన్నట్లయితే మనం ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చేటప్పుడు ఎటువంటి కంజంక్షన్స్ రావన్నమాట. సో వాట్తో స్టార్ట్ అయితే మనకు వాట్ అనే రావాలండి. రిపోర్టెడ్ స్పీచ్లో కూడా మనకు వాట్ అనేది కంపల్సరీగా వస్తుందన్నమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఆప్షన్ 4 అనేది రైట్ ఆన్సర్. మనము ఇక్కడ చూసుకున్నట్లయితే డైరెక్ట్గా ఇచ్చినప్పుడు రిపోర్టెడ్ స్పీచ్లో మారుస్తే వాట్ అనేది వాట్ లాగానే ఉండాలండి, ఎటువంటి రావన్నమాట. సో కాబట్టి ఏమవుతుందండి, హరి ఆస్క్డ్ హిమ్సెల్ఫ్ వాట్ దట్ వాజ్. ఇక్కడ మీకు ఆల్రెడీ తెలిసిందే కదా, రిపోర్టెడ్ స్పీచ్లో మనకు సెడ్ అనేది ఆస్క్డ్గా మారుతుంది. నెక్స్ట్ 5th క్వశ్చన్, వెన్ డిడ్ యూ సీ హిమ్ ఎట్ హోమ్? దిస్ సెంటెన్స్ ఈజ్ ఇన్ అనేసి ఇచ్చారు. ఆప్షన్స్ ఫస్ట్ది ద పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్, ఆప్షన్ 2 ద ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్, ఆప్షన్ 3 ద సింపుల్ ప్రజెంట్ టెన్స్, ఆప్షన్ 4 ద సింపుల్ పాస్ట్ టెన్స్ అనేసి ఇచ్చారండి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే వెన్ డిడ్ యూ సీ హిమ్ ఎట్ హోమ్ అనేసి ఇచ్చారు. ఇక్కడ డిడ్ ఉందండి, డిడ్ యూ అనేది మనకు V1 కదా. సో కాబట్టి డిడ్ ప్లస్ V1 ఉంటే మనకు ఇది ఏ ఫామ్ అవుతుందండి, సింపుల్ పాస్ట్ సెంట్. సో ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్, సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉన్నట్టు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. I found him copying from others. In the above sentence copying is అనేసి ఇచ్చారండి. ఇక్కడ మనకు కాపీయింగ్ అనేది ఏంటండి, ఇది ప్రజెంట్ పార్టిసిపుల్ అండి. కాపీయింగ్ అనేది మనకి ఏమవుతుంది, ప్రజెంట్ పార్టిసిపుల్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ది యాజ్ హీ వాజ్ లేట్ హీ మిస్డ్ ద బస్. దిస్ సెంటెన్స్ హ్యాజ్ అనేసి ఇచ్చారు. ఆప్షన్స్ ఫస్ట్ది అన్ ఇన్ఫైనైట్ క్లాజ్, ఆప్షన్ 2 అన్ అడ్వర్బియల్ క్లాజ్ ఆఫ్ రీజన్, ఆప్షన్ 3 అన్ అడ్వర్బియల్ క్లాజ్ ఆఫ్ టైమ్, ఆప్షన్ 4 వచ్చేసి ఏ డిఫైన్ రిలేటివ్ క్లాజ్ అనేసి ఇచ్చారండి. ఇక్కడ ఏం చెప్తుంది, యాజ్ హీ వాజ్ లేట్, అతను లేట్గా వచ్చాడు. హీ మిస్డ్ ద బస్, అందుకే బస్ అనేది మిస్ అయ్యాడనమాట. సో ఇది మనకు ఒక రీజన్ని తెలియజేస్తుంది కాబట్టి ఇది మనకు ఏమవుతుందండి, అడ్వర్బియల్ క్లాజ్ ఆఫ్ రీజన్. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. మనకు అడ్వర్బియల్ క్లాజ్ అంటే బికాజ్ కానీ సిన్స్ కానీ, ఇక్కడ మనకి యాస్తో స్టార్ట్ అయింది కదా, యాస్తో స్టార్ట్ అయినా బికాస్తో స్టార్ట్ అయినా సిన్స్ కానీ ఆల్దో కానీ వైల్ వేర్ వెన్ ఇలాంటివన్నీ మనకు అడ్వర్బియల్ క్లాజ్ ఆఫ్ రీజన్స్ అవుతాయండి. నెక్స్ట్ బిట్, చూస్ ద కరెక్ట్ నౌన్ ఫ్రేజ్ విత్ ద రైట్ ఆర్డర్ ఆఫ్ అడ్జెక్టివ్స్ అనేసి ఇచ్చారు. మనకు రైట్ ఆర్డర్లో ఒక ఇక్కడ ఇచ్చినటువంటి నౌన్ ఫ్రేజ్ ఉండాలండి. ఆప్షన్స్ చూసుకున్నట్లయితే ఫస్ట్ది ఏ రెడ్ ఆఫ్ బర్డ్స్ పెయిర్, ఆప్షన్ 2 బర్డ్స్ ఆఫ్ రెడ్ పెయిర్, ఆప్షన్ 3 ఏ రెడ్ ఆఫ్ పెయిర్ బర్డ్స్, ఆప్షన్ 4 ఏ పెయిర్ ఆఫ్ రెడ్ బర్డ్స్ అనేసి ఇచ్చారు. సో కొన్ని క్వశ్చన్స్కి మీకు ఆన్సర్ తెలియకపోయినా మీరు ఇచ్చినటువంటి ఆప్షన్స్ని చదివినట్లయితే ఏ ఆప్షన్ కరెక్ట్గా ఉంది ప్రొనౌన్సియేషన్ అనేది కూడా మీరు ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చండి. అలా కూడా మనము కరెక్ట్ ఆన్సర్ అయితే పెట్టే ఛాన్సెస్ అయితే ఉంటాయి, అలా కూడా చూడండి. సో ఇక్కడ మనకి ఇచ్చినటువంటి 4 ఆప్షన్స్లో మీకు కరెక్ట్గా ఆన్సర్ తెలియకపోయినా ఆన్సర్ పెట్టచ్చండి. ఎలా అంటే మీరు చదివేటప్పుడు ఏ సెంటెన్స్ అనేది ప్రొనౌన్సియేషన్ కరెక్ట్గా ఉంది అనేది కూడా మీకు చూడొచ్చు. సో ఇక్కడ ఆప్షన్ 4 ఏ పెయిర్ ఆఫ్ రెడ్ బర్డ్స్, ఇది మనకు కరెక్ట్గా ఉందండి. నెక్స్ట్ 9th క్వశ్చన్, ఇఫ్ షీ డాష్ ఐ కెన్ లెండ్ హర్, చూస్ ద కరెక్ట్ ఎక్స్ప్రెషన్ ఇన్ కంప్లీట్ ద సెంటెన్స్ అనేసి ఇచ్చారు. ఫస్ట్ది డస్ నాట్ హ్యావ్ ఎనఫ్ మనీ, ఆప్షన్ 2 డిడ్ నాట్ హ్యావ్ ఎనఫ్ మనీ, ఆప్షన్ 3 డస్ నాట్ హ్యావ్ మనీ ఎనఫ్, ఆప్షన్ 4 డిడ్ నాట్ హ్యావ్ మనీ ఎనఫ్ అనేసి ఇచ్చారు. సో కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందండి, మనకు ఇక్కడ ఇఫ్ షీ డాష్ ఐ కెన్ లెండ్ హర్ అనేసి ఇచ్చారు. ఇక్కడ మనకు ఇది ఐ కెన్ లెండ్ హర్ అనేది మెయిన్ క్లాజ్ని కలుపుతుందండి. ఇది మనకు సబార్డినేట్ క్లాజ్, ఇది ఏమవుతుంది మెయిన్ క్లాజ్ అవుతుంది. కాబట్టి అది ఏ టెన్స్లో ఉండాలి, సింపుల్ ప్రజెంట్ టెన్స్లోనే ఉండాలి. సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. డస్ నాట్ హ్యావ్ ఎనఫ్ మనీ, డస్ అనేది ఉండాలన్నమాట, ప్రజెంట్ సింపుల్ ప్రజెంట్ టెన్స్లోనే ఉండాలి మనకు. కాబట్టి డస్ నాట్ హ్యావ్ ఎనఫ్ మనీ.
నెక్స్ట్ బిట్ చూద్దాము. I had dash arrived at the station when the bus came in. Choose the word to complete the sentence meaningfully అనేసి ఇచ్చారండి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు I had dash arrived at the station when the bus came in. ఇక్కడ చూసుకున్నట్లయితే వెన్ అనేది ఉందండి. సో వెన్కి మనకు ఏం రావాలి అంటే హార్డ్లీ అనేది రావాలండి. వెన్ అనే దానికి హార్డ్లీ అంటే ఇక్కడ కొన్ని ఫర్ ఎగ్జాంపుల్ నో సూనర్ దాన్ కానీ హార్డ్లీ వెన్, స్కేర్లీ వెన్, యాజ్ సూన్ యాజ్ ఇలాంటివి కంపల్సరీగా వీటికి రిలేటెడ్గా ఉంటాయండి. వెన్ అంటే హార్డ్లీ కానీ ఉండాలి, లేకపోతే మనకు స్కేర్లీ కానీ ఉండాలి. ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్లో ఏమున్నాయి? హార్డ్లీ ఉంది కాబట్టి ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. కొన్నిటికి నో సూనర్ ఇచ్చేసి తర్వాత దానా దట్ట అవన్నీ అడుగుతారు. నో సూనర్ ఉన్నప్పుడు దాన్ అనేది ఉండాలి, హార్డ్లీ అన్నప్పుడు వెన్ అనే ఉండాలి, స్కేర్లీ వెన్ కానీ యాజ్ సూన్ యాజ్ ఇవి మనకు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి వర్డ్స్ అండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇన్ స్పైట్ ఆఫ్ హిస్ ప్రావర్టీ హీ కంప్లీటెడ్ హిస్ ఎడ్యుకేషన్. ద మీనింగ్ ఆఫ్ ఇన్ స్పైట్ ఆఫ్ ఇన్ ద అబౌవ్ సెంటెన్స్ అనేసి ఇచ్చారు. ఇన్ స్పైట్ ఆఫ్ హిస్ ప్రావర్టీ అంటే అతని యొక్క ఆర్థిక పరిస్థితులను చూసుకున్నట్లయితే హీ కంప్లీటెడ్ హిస్ ఎడ్యుకేషన్ అనేసి ఇచ్చారు. ఆప్షన్స్ ఫస్ట్ది ఎర్లియర్ దాన్ సంథింగ్, ఆప్షన్ 2 ఎర్లియర్ దాన్ సంబడి, ఆప్షన్ 3 డిస్రిగార్డింగ్ ద డిఫికల్టీ, ఆప్షన్ 4 ఇన్ ద ఈవెంట్ ఆఫ్ అనేసి ఇచ్చారండి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. డిస్రిగార్డింగ్ ద డిఫికల్టీ. ఇన్ స్పైట్ ఆఫ్ అంటే అతని యొక్క ప్రావర్టీ అంటే అతని యొక్క ఆర్థిక స్థితులు, ఇబ్బందులు వీటిని కంప్లీటెడ్ అవన్నీ దృష్టిలో పెట్టుకొని హీ కంప్లీటెడ్ హిస్ ఎడ్యుకేషన్ అనేసి ఇచ్చారు కాబట్టి ఇక్కడ డిస్రిగార్డింగ్ ద డిఫికల్టీ ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ చూద్దాము. ఈ Mother Teresa dash alive today, he would people receive her. Choose the correct word to complete the sentence meaningfully అనేసి ఇచ్చారండి. ఇఫ్ మదర్ తెరీసా ఇక్కడ మనము ఇక్కడ ఆల్రెడీ వీళ్ళు చనిపోయి ఉన్నారు కాబట్టి మనము వర్ అనేది యూజ్ చేయాలండి. ఇక్కడ చూసుకున్నట్లయితే వర్. ఇఫ్ మదర్ తెరీసా వర్ అలైవ్ టుడే హౌ వుడ్ పీపుల్ రిసీవ్ హర్. నెక్స్ట్ బిట్ చూద్దాం. ఐ హ్యావ్ కంప్లీటెడ్ మై వర్క్, ఐ వెంట్ టు బెడ్. దీస్ 2 సెంటెన్స్ కెన్ బి కంబైన్డ్ యాజ్. ఇక్కడ ఇచ్చినటువంటి సెంటెన్స్ను మనము కంబైన్ చేసినట్లయితే ఏమవుతుందండి? హ్యావింగ్ కంప్లీటెడ్ మై వర్క్ ఐ వెంట్ టు బెడ్. ఐ హ్యావ్ కంప్లీటెడ్ మై వర్క్ ఉంది కదా, సో అది మనకి ఎలా మారుతుంది? హ్యావింగ్ కంప్లీటెడ్ మై వర్క్ ఐ వెంట్ టు బెడ్. నెక్స్ట్ బిట్ చూద్దాము. చూస్ ద కరెక్ట్ ఎస్ ఆర్ నో టైప్ క్వశ్చన్ అడిగారు. ఆప్షన్స్ ఫస్ట్ చూసుకున్నట్లయితే డస్ హీ డూ దిస్ రెగ్యులర్లీ, ఆప్షన్ 2 డస్ హీ డిడ్ దిస్ రెగ్యులర్లీ, ఆప్షన్ 3 డస్ హీ డస్ దిస్ రెగ్యులర్లీ అనేసి ఇచ్చారు. ఇదైతే మనకు చదవడానికి మీనింగ్ఫుల్గా లేదు కాబట్టి సో అది ఎలిమినేట్ అయితే చేయాలి. 4th చూసుకుంటే వాస్ హీ డిడ్ దిస్ రెగ్యులర్లీ అనేసి ఇచ్చారు. సో కొన్ని మనము ఎలిమినేషన్ వల్ల కూడా కరెక్ట్ ఆన్సర్ అయితే పెట్టచ్చండి. ఒకసారి ఎలిమినేషన్ ప్రాసెస్లో కూడా మీకు కరెక్ట్గా ఆన్సర్ తెలియనటువంటి వాటిని ఎలిమినేట్ చేసి మిగిలినటువంటిది అయితే ఆన్సర్ పెట్టండి. సో కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందండి? ఆప్షన్ 1 డస్ హీ డూ దిస్ రెగ్యులర్లీ. అతను కంపల్సరీగా ప్రతిరోజు చేస్తాడా? సో ఇక్కడ మనకేమవుతుందండి? డస్ హీ డూ దిస్ రెగ్యులర్లీ. ఇది కరెక్ట్ క్వశ్చన్ ట్యాగ్ అనమాట. నెక్స్ట్ది చూద్దాము. చూస్ ఏ సెంటెన్స్ విత్ ఏ డిఫైనెడ్ రిలేటివ్ క్లాజ్ అనేసి ఇచ్చారండి. ఆప్షన్స్ ఫస్ట్ది ద బాయ్ హూ ఈజ్ దేర్ ఈజ్ మై బ్రదర్, ఆప్షన్ 2 సునీత హూ ఈజ్ మై ఫ్రెండ్ ఈజ్ విత్ మీ, ఆప్షన్ 3 బీయింగ్ ఏ ఫ్రెండ్ సునీత ఈజ్ విత్ మీ, ఆప్షన్ 4 హీ ఈజ్ లేట్ బికాస్ హీ మిస్డ్ ద బస్ అనేసి ఇచ్చారండి. ఇక్కడ మనకు ఇక్కడ చూసుకున్నట్లయితే హూ ఈజ్ మై ఫ్రెండ్ ఇక్కడ డిఫైన్ ద రిలేటివ్ క్లాజ్. ఇది మనకు హూ ఈజ్ మై ఫ్రెండ్ ఇది మనకు డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్ అండి. ఎందుకంటే ఇక్కడ సునీత అనేది ఇక్కడ మనకు దీన్ని డిఫైన్ చేస్తుంది. సునీత
హూ ఈజ్ మై ఫ్రెండ్ ఎవరు సునీత. కాబట్టి ఇది మనకేమవుతుంది డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్. ఆప్షన్ 2 సునీత హూ ఈజ్ మై ఫ్రెండ్ ఈజ్ విత్ మీ. నెక్స్ట్ బిట్ చూసినట్లయితే ఐ ఆమ్ నాట్ ఏ ఫ్రెండ్, చూస్ ద కరెక్ట్ క్వశ్చన్ ట్యాగ్ టు కంప్లీట్ దిస్ అనేసి ఇచ్చారు. ఇక్కడ మనకు ఐ ఆమ్ నాట్ అనేసి ఇచ్చారు. సో నెగిటివ్ ఉంది కాబట్టి మనకు క్వశ్చన్ ట్యాగ్ అనేది పాజిటివ్లో ఉంటుందండి. సో పాజిటివ్లో ఏమున్నాయండి, యామ్కి యామే వస్తుందండి. సో యామ్ ఐ. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ది చూద్దాము. యూ షుడ్ డూ దిస్ నౌ, దిస్ సెంటెన్స్ ఎక్స్ప్రెసెస్ అనేసి ఇచ్చారు. ఆప్షన్స్ ఫస్ట్ది యాన్ ఆబ్లిగేషన్, ఆప్షన్ 2 ఏ సజెషన్, ఆప్షన్ 3 ఏ రిక్వెస్ట్, ఆప్షన్ 4 ఏ ప్రిడిక్షన్ అనేసి ఇచ్చారండి. ఇక్కడ మనకు క్వశ్చన్ చూసుకున్నట్లయితే యూ షుడ్ డూ దిస్ నౌ, నువ్వు తప్పకుండా చెయ్యాలి ఇది అని చెప్పబడుతుంది. సో ఇది మనకు ఏం ఎక్స్ప్రెస్ చేస్తుంది, ఆబ్లిగేషన్ని ఎక్స్ప్రెస్ చేస్తుంది అనమాట. ఆబ్లిగేషన్ అంటే ఏంటండి, తప్పకుండా చేయవలసిన పనిని ఆబ్లిగేషన్ అంటాం. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ది చూస్ ద సెంటెన్స్ దట్ హ్యాజ్ ఏ నౌన్ క్లాజ్ అనేసి ఇచ్చారండి. ఆప్షన్స్ ఫస్ట్ది షీ సెడ్ దట్ షీ వాజ్ ఇల్, ఆప్షన్ 2 దట్ వాజ్ నాట్ మై ఎయిమ్ ఇన్ ద ఎగ్జామినేషన్, ఆప్షన్ 3 ఏ రెడ్ క్యాప్ ఈజ్ సీన్ దేర్, ఆప్షన్ 4 గివింగ్ ఈజ్ గెటింగ్ హ్యాపీనెస్ అనేసి ఇచ్చారు. దీంట్లో మనకు నౌన్ క్లాజ్ అనేది ఉండాలండి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే షీ సెడ్ దట్ షీ వాజ్ ఇల్ అనమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఇది మెయిన్ క్లాజ్ అండి. మెయిన్ క్లాజ్ షీ సెడ్ అనేది ఏం తెలుపుతుంది మనకు, ఇది మెయిన్ క్లాజ్. దట్ షీ వాజ్ ఇల్ ఇది మనకు సబార్డినేట్ క్లాజ్ అనమాట. కాబట్టి ఇది ఏమవుతుంది, నౌన్ క్లాస్ సెంటెన్స్ అవుతుంది. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. షీ సెడ్ దట్ షీ వాజ్ ఇల్. నెక్స్ట్ బిట్ చూస్ ద కరెక్ట్ స్పెల్లింగ్ ఆఫ్ ద వర్డ్ అనేసి ఇచ్చారండి. బఫెలో ఇచ్చారు. బఫెలోకి మనము కరెక్ట్ స్పెల్లింగ్ అయితే చూడాలి. సో బఫెలో కరెక్ట్ స్పెల్లింగ్ ఏమవుతుందండి, ఆప్షన్ 4 BUFFALO బఫెలో కరెక్ట్ స్పెల్లింగ్ అండి. నెక్స్ట్ బిట్ చూస్ ద సెంటెన్స్ ఇన్ ప్యాసివ్ వాయిస్ అనేసి ఇచ్చారు. ఆప్షన్స్ ఫస్ట్ది హీ వాజ్ బార్న్ ఇన్ లండన్, ఆప్షన్ 2 హీ కేమ్ హియర్ బై కార్, ఆప్షన్ 3 హీ గాట్ ద జాబ్ బై మీన్స్ ఆఫ్ హిస్ స్కిల్స్, ఆప్షన్ 4 షీ హ్యాస్ గ్రేట్ బై బర్త్ అనేసి ఇచ్చారు. సో మనకు కరెక్ట్ ఆన్సర్ ఏమొస్తుందండి, షీ వాజ్ బార్న్ ఇన్ లండన్. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. దీంట్లో మనకు షీ వాజ్ బార్న్ అని ఉంది కదా. సో ఇది మనకు ప్యాసివ్ వాయిస్ అవుతుంది. ప్యాసివ్ వాయిస్లో వచ్చేసి మనకు బీ ఫామ్ ఉంటుంది ప్లస్ V3 అనేది ఉంటుందండి. బార్న్ అనేది మనకు V3 ఫాము, వాజ్ అనేది ఇక్కడ బీ ఫామ్ కాబట్టి హీ వాజ్ బార్న్ ఇన్ లండన్ ఇది మనకు ప్యాసివ్ వాయిస్లో ఉన్నట్టు. సో ఇవి వచ్చేసి మనకు ఇంగ్లీష్ గ్రామర్కి సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్స్ అండి. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.